మీకు గుర్తుంటుంటే రఘురామకృష్ణరాజు గారు కూడా సిబిఐ సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్పి దానిపైన కూడా ఆయన కోర్టుకి వెళ్ళటం మనం చూసాం. అలాగే ఇప్పుడు వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి ప్రజలకి వస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కేసు భవితవ్యంపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. ఏంటి ఇది ఇలాగే కొనసాగితే సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయమా అని చెప్పి మీరు ఇందాకనే ప్రస్తావించారు. సుప్రీంకోర్టు కూడా ఇలా రాజకీయ నాయకులపైన ఏవైనా కేసులు వస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా అందని. ఆ దిశగా ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఈ వ్యవస్థలు మరి ఇలాగే వ్యవస్థలు కొనసాగితే మరి ప్రజల పరిస్థితి ఏంటి? మీరేం చెప్తారు? అసలు కేసు భవితవ్యం ఏమయ్యే అవకాశం ఉంటుంది? అధికారంలో ఉన్న వాళ్ళు దీని మీద దృష్టి పెట్టకపోవటం. ఇప్పుడు న్యాయమూర్తి గారు చెప్పారు త్వరితగతిన పూర్తి చేయాలని. దానికి తగ్గట్టు న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి కదా వీళ్ళు. ఆ ఏర్పాటు చేసేది ప్రభుత్వాలే కదా, న్యాయమూర్తులు అయితే చేయలేరుగా. వాళ్ళు అభిప్రాయపడతారు మారుద్దామని చెప్పని. అవకాశం వీళ్ళు ఇవ్వాలి కదా ముందుగా. మరి ఏంటి రాజకీయ కక్ష అంటున్నారు? ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ రాజకీయ కక్ష? ఇప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళు. ఎదుటాల మీద బురద జల్లటం అనేది వాళ్ళకి నైజం అయిపోయింది. ఇక్కడ అతని ఆస్తులకు సంబంధించినదే కాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కనుక మనం తీసుకుంటా ఉంటే, ఇందాక దుర్గా గారు మాట్లాడినట్లు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా గంటకి ఎవరెవరితో మాట్లాడారు 3 రోజుల ముందు నుంచి అని చెప్పని రామ్ సింగ్ గారి నేతృత్వంలో సిబిఐ అధికారి సమగ్రంగా విచారించి గూగుల్ టేక్అవుట్ ద్వారా 3 రోజుల ముందు ఆ రోజు ఏం జరిగింది, ఎవరితోటి మాట్లాడింది వివరంగా ఆయన పొందుపరిచారు. ఆ దిశగా వీళ్ళు అసలు ఎందుకు వెళ్ళట్లేదు? రెండోది, అతను జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే మొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నాడు అంటే ఆయన చూడటానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. కాకాని గోవర్ధన్ రెడ్డిని, ప్రసన్న కుమార్ రెడ్డిని మాట్లాడాలంటే హెలికాప్టర్లో వెళ్ళాడు. ఏది కావాలన్నా రాప్తాడ్తో సహా హెలికాప్టర్లో వెళ్ళాడు అతను. మరి ఇక్కడికి తండ్రి తర్వాత మామూలుగా తండ్రి ముఖ్యమంత్రి, తండ్రి రాజకీయంగా ఎదగటం కోసం ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలిచింది బాబాయ్. ఆయన ప్రజాప్రతినిధిగానే ఉన్నాడు కదా, శాసనసభ్యుడిగా చేశాడు, లోక్సభ సభ్యుడిగా చేశాడు, అలాగే శాసనమండలి సభ్యుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు. మరి అలాంటి వ్యక్తి హత్య జరిగిందన్న సంగతి తెలిసిన తర్వాత నీ కుటుంబానికి సంబంధించి నిన్ను ఏలుబట్టుకొని నడిపించినటువంటి వ్యక్తి అతను చనిపోయారని చెప్పి తెలిసిన తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఇంత హడావుడి చేస్తున్న నువ్వు తీరుబడిగా వచ్చినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. రెండోది, కుటుంబ నేపథ్యం అని అందరికీ తెలుస్తుంది, కానీ దాన్ని దారి మళ్లించడం కోసం నారాసుర రక్తచరిత్ర అని చెప్పని కథలు అల్లింది నువ్వు, నీ పత్రిక, నీ ప్రసార మాధ్యమాలు దాన్ని వండి వార్చారు. ఈరోజు దానికి సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తానుంటే అన్ని ఏళ్ళు మీ ఇంటికెళ్ళి చూపిస్తున్నాయి. అన్ని ఏళ్ళు కాదు, సునీత గారే చెప్పారు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, నేను ఇల్లు అడిగితే వద్దన్నాడు. అదేంటని అడిగితే మళ్ళీ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, మనకే ఇబ్బంది అవుద్ది అని చెప్పి అన్నాడు. అంటే అక్కడ ఎవరు దీనికి రూపకల్పన చేశారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటుందని అర్థం కదా అన్నారు. తెలియదు కదా, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఆ రోజు చంపిన వ్యక్తి నేనే చంపానని చెబుతున్నాడు. ఇంత డబ్బులు ఇచ్చారు, ఇంత డబ్బులు మాట్లాడుకున్నాం అన్నారు, ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి మరణించాడని చెప్పని విజయసాయిరెడ్డి చెప్పింది ఎవరు? విజయసాయిరెడ్డి ఏమన్నాడు? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కనున్న వాళ్ళు చెప్పారు అన్నాడు. ముందుగా విజయసాయిరెడ్డిని పిలిపించాలి కదా, విజయసాయిరెడ్డి కాల్ డేటాను పరిశీలించాలి కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆ సమయంలో 4 గంటల చిల్లర సమయంలో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పని మొట్టమొదట 164 స్టేట్మెంటు అజయ్ కల్లాం ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆ తర్వాత ఎవరి ఒత్తిడి వల్ల ఆయన మార్చడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలన్నీ ముందుగా మాట్లాడేసి వాళ్ళందరినీ పిలిపించినప్పుడు కదా ఈరోజు దానికి సంబంధించి ఆ అమ్మాయి పోరాటం చేస్తూ ఉంటే సునీత గారు అవసరం లేదు, కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు బంధువులు చెప్పడం అనేది సహజం కదా అని చెప్పని సిబిఐ న్యాయస్థానం వాళ్ళు చెప్పారని ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు ఏంటనేది అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం మాట్లాడుతున్నాం. అంటే ఇవన్నీ కూడా అసలు మనం మాట్లాడుకునే అవకాశం ఇస్తుంది ఈ బయటకు వచ్చిన విషయాల వల్లే కదా. అతనికి సంబంధించినంత వరకు అంత స్పష్టంగా కనపడతా ఉంటే హడావుడి చేసే వ్యక్తి అంత తీరుబాటుగా వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు డాక్టర్వి కాదు, పంచనామా నువ్వు చేయలేదు, కానీ కళ్ళకు కట్టినట్టు గొడ్డలిపోటని నువ్వు ఎలా చెప్పావు? ఫస్ట్ దాని గురించి కదా అతను ఎంక్వైరీ చేయాల్సింది. గొడ్డలిపోటని ఎలా చెప్పావు? ఇన్ని సాట్ల గాయాలని అని చెప్పి నువ్వు ఎలా చెప్పావు? ముందుగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కృష్ణారెడ్డి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి పిఏ ఉంటాడో
కృష్ణారెడ్డి 6:30 గంటలప్పుడు వచ్చి తలుపులు లోన గడియలేసి ఉన్నాయి, తలుపులు రాలేదంటే వెనకమాల నుంచి వెళ్ళిన తర్వాత రక్తం మడుగులో అతను ఉన్నప్పుడు అతను ఎవరు ముందుగా అతని ఫోన్ నుంచి ఎవరికి సమాచారం ఇచ్చాడు? ఇవన్నీ కూడా ముందుగా మాట్లాడాల్సింది, ఎంక్వైరీ చేయాల్సింది అయ్యే కదా. అవన్నింటినీ వదిలేసేసి దాని గురించి పట్టించుకోకుండా ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి కళ్ళ ముందు రక్తపు మడుగులు అలా కనపడతా ఉంటే ఆ రక్తాన్నంతా తుడిచేసి గాయాలకి కుట్లేసి బ్యాండేజ్ వేసి ఖననం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అంటే, ఆత్మహత్య అని చెప్పి చెప్పారు అంటే, అంత రక్తం మడుగులు అలా కనపడుతూ ఉంటే ఆత్మహత్య అసలు ఎలా చెప్తారు? ఇవన్నీ కూడా ఎంత స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా దాని గురించి ముందుకు తీసుకెళ్లకుండా కేసుకు సంబంధించి ఈరోజు ఈ విధంగా ప్రబంధకాలు సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వాళ్ళను రక్షించే క్రమంలో భాగంగా కొత్త కొత్త పేర్లు బయటికి తీసుకొస్తూ వాళ్ళకేం సంబంధం లేదని చెప్పని న్యాయస్థానమే తీర్పిస్తే ఎవరికి చెప్పుకోవాలి? దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. అంటే ఇక్కడ సిబిఐ అనేది చాలా స్పష్టంగా, దాంట్లో మొహమాట పడాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది మాత్రమే పరిశోధన చేశామని చెప్పని దాంట్లో రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇది వద్దు అంటే వద్దు, ఇది నంది అంటే నంది, ఇది పంది అంటే పంది. ఆ విధంగా సిబిఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థగా మారింది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని వస్తే 3 రోజులు ఎదురు చూసి పోలీసులు మాకు సహకరించట్లేదు, ఎస్పీ మాకు సహకరించట్లేదు, ఇక్కడ కనుక మీరు అరెస్ట్ చేస్తే ఇక్కడ గందరగోళం అవుతూ ఉంటుంది, ఈరోజు లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయలేమని చెప్పని సిబిఐ వాళ్ళకి ఒక ఎస్పీ చెప్తే వెనక్కి తిరిగి వచ్చారు అంటే ఏ స్థాయిలో సిబిఐ పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనపడుతున్నటువంటి వాస్తవాలు. మరి ఇవన్నీ జరుగుతున్నాయని మన కళ్ళ ముందు కనపడిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడిద్దని కానీ, వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళు ఫలానాళ్ళని నిరూపితం అవుతారని కానీ మనం ఏ విధంగా భావిస్తాం చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు మన కంఠశోష తప్ప జగన్మోహన్ రెడ్డిని కనీసం గేటు దాకా కూడా ఈ సిబిఐకి వెళ్ళదు అని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.